1-6 అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమై భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టాడు. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించు? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితవని వాడితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణం విలువగా వినిన వారికి అందరికీ మిగుల భయం కలిగను. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతి పెట్టిరి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చాడు. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మిదిరా? నాతో చెప్పుమని ఆమెను అడిగాను. అందుకు ఆమె, అవును, ఇంతకే అని చెప్పారు. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెరిమిటిని పాత పెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పారు. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి పానము విడిచారు. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినదని చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెరిమిటి యొద్ద పాతి పెట్టిరి. సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగింది. ప్రార్థన చేసుకుందాం. కృప కనికరం కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 5వ అధ్యాయం 1వ వచనం నుండి 11 వచనాల వరకు మేము చదువుకొని ఉంటుండగా, ఈ వాక్య భాగాన్ని మేము ధ్యానిస్తూ ఉంటుండగా మా ఆత్మీయ జీవితాలకు క్షేమాభివృద్ధులు కలగచ్చే ఈ సంగతులు, మా ఆత్మీయ జీవితాలకు హెచ్చరికగా పురికొల్పుగా ఉండేటువంటి మీ మాటలతో మమ్మల్ని దర్శించుకొని, ఈ మాటల ద్వారా చేరవలసిన అందరితో కూడా మీరు మాట్లాడి మేము పొందుమని, సైతాను శోధనలు మీ నామంలో దూరం చేయమని, మా అందరికీ వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసులు ఈ వాక్యమును బట్టి ఆయన మంచి తీర్మానం చేసుకోగలిగిన అయ్యా మీ సహాయమును మా అందరికీ దయచేసి మేము పొందుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ యొక్క వాక్య భాగంలో మనము ఒక జంటల గురించి మనం అక్కడ చూస్తూ ఉంటాం. 2 భార్య భర్తల గురించి. వారి పేర్లు ఏంటట అంటే అననీయ, సప్పీరా. వీరిద్దరు కూడా భార్య భర్తలు. మరి వీరు ఎవరు అంటే వారు ఆదిమ సంఘములో సభ్యులుగా ఉన్నటువంటి వారు. ఈ అననీయ అన్న పేరు అర్థం ఏంటి అంటే యెహోవా కృప అని ఆ పేరుకు అర్థం. తర్వాత సప్పీరా అనేటువంటి పేరు అర్థం ఏంటంటే నీలకాంతము లేదా సొగసు లేదా ఘనత అని ఆ పేరుకు అర్థం. ఇక్కడ ఈ అపోస్తల కార్యంలో అననీయ అనేటువంటి పేరు కలిగిన వారిని మనం 3 వ్యక్తులను మనము చూస్తాము. అపోస్తల కార్యం పుస్తకం మనం చదివినప్పుడు అపోస్తల కార్యంలో ఒక్కడే అననీయ కాదు, 3 అననీయ అనేటువంటి వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. అందులో ఒకానొక వ్యక్తిని మనం ఎక్కడ చూస్తామంటే అపోస్తల కార్యము 9వ అధ్యాయము 10 నుంచి 19 వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ ఒక అననీయను మనం అక్కడ చూస్తాం. అపోస్తల కార్యం 9వ అధ్యాయము 10వ వచనం నుండి మనం చదువుకుంటాం. లేదా 10వ వచనంలో దమస్కులో అననీయ అనే ఒక శిష్యుడు ఉండేను. ప్రభువు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నాను అనేవాడు. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని కనబడిన వీధికి వెళ్ళి యూదా వారి ఇంట
కుమారుడైన సౌలు అను వారి కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. అంటే ఇక్కడ ఈ అననీయ ఎవరు అంటే పౌలు కోసము ప్రార్థించినటువంటి అననీయ, శిష్యుడైనటువంటి ఒక అననీయాను గురించి ఈ అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 10 నుంచి 19 వచనాల వరకు మనం అక్కడ చూస్తూ ఉంటాం. అలాగే అపోస్తుల కార్యము 23వ అధ్యాయంలో మరొక అననీయాల గురించి మనం అక్కడ చూస్తాం. అపోస్తుల కార్యము 23వ అధ్యాయము మొదటి 2 వచనాలలో మరొక అననీయాన్ని మనం అక్కడ చూస్తాం. పౌలు మహాసభ వారిని పేరు చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటున్నదని చెప్పాను. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద పొట్టుడని దగ్గర నిలిచున్న వారికి ఆజ్ఞాపించగా. ఇక్కడ ఉన్న అననీయ ఎవరట? ప్రధాన యాజకుడైన అననీయ. అపోస్తుల కార్యము 23వ అధ్యాయము మొదటి 2 వచనాలలో ఉన్నటువంటి అననీయ ప్రధాన యాజకుడైనటువంటి అననీయ. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 10వ వచనం నుండి 19 వచనాల వరకు ఉన్నటువంటి అననీయ అనే శిష్యుడైనటువంటి అననీయ పౌలుకు ప్రార్థించినప్పుడు పౌలు కన్నులు తెరవబడ్డట్టుగా మనము ఆ వాక్య భాగంలో మనము చూస్తాం. అలాగే అపోస్తుల కార్యము 5వ అధ్యాయము మొదటి నుంచి 11 వచనాల్లో ఉన్నటువంటి అననీయ సప్పీర యొక్క భర్త అయినటువంటి అననీయ అని ఈ ముగ్గురు అననీయాలను ఈ యొక్క అపోస్తుల కార్య పుస్తకంలో మనము చూడగలుగుతా ఉంటాం. ఇక్కడ మొదటి వచనంలో మనము చదువుకుంటున్నప్పుడు అపోస్తుల కార్యము 5వ అధ్యాయం మొదటి వచనంలో ఏం జరిగిందట అంటే, అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలము అమ్మేను అని మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఎందుకు వారు పొలంలో అమ్మారు, ఎందుకు అమ్మాల్సి వచ్చింది అనేటువంటిది మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ లోకంలో సర్వసాధారణంగా కొన్నిసార్లు ఇల్లు వాకిలి పొలాలు కూడా అమ్మాల్సిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి దానికి ఒక కారణం ఉంటుంది. ఏ కారణం లేకుండా ఊరికే నమ్మినట్ల టైంపాస్ కాకుండా అని చెప్పేసి ఎవరు కూడా అనరు. కాబట్టి ఈ లోకంలో ఎందుకు ఆస్తులు అమ్మాల్సి వస్తుంది అంటే కొన్నిసార్లు ఆరోగ్య విషయంలో కదా, ఎవరైనా కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలై కార్పొరేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు లక్షల ఒకవేళ హాస్పిటల్ బిల్లు కట్టాల్సిన సమయంలో ఏ డబ్బు లేనప్పుడు, ఎక్కడి నుంచి సహాయం రానప్పుడు, అవసరం అనుకుంటాయన యొక్క చికిత్స కొరకు హాస్పిటల్ ఖర్చుల కొరకు కదా ఒక ఎకరం అమ్మైనా సరే చేయించే సందర్భాలు ఉంటారు. అంటే అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు అమ్మినటువంటి వారు మనం ఎంతో మందిని చూస్తూ ఉంటాం. మరొక విషయం ఏంటంటే చదువుల కొరకు పిల్లల చదువులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళకు డబ్బు కావాలి, వాళ్ళ భవిష్యత్తు నాకు ప్రాముఖ్యం అని వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తిని అమ్మి చదివించిన తల్లిదండ్రులు కూడా మనము చూస్తూ ఉన్నాం. అలాగే మరొక సందర్భంలో పిల్లల పెళ్లిళ్ళ కొరకు ఆస్తులు అమ్మినటువంటి వారు కూడా మనము చూస్తూ ఉంటాం కదా. ఇద్దరు ఆడపిల్లలు 2 ఎకరాలు అనుకో చెరో ఎకరం అమ్మి పెళ్లి పంపించే సందర్భాలు కూడా చూస్తూ ఉంటాం. అలాగే మరొక సందర్భంలో అప్పులు తీర్చడానికి ఏదో రకంగా పేకాటాడో లేకపోతే ఏదో మోసపోయో మొత్తం మీద అప్పుల పాలైపోయి వాళ్ళ తిప్పలు పడలేక ఉన్న అమ్మి అప్పులన్నీ కట్టేసి కొంచెం చిత్త లేకుండా ఉండే సందర్భంలో అప్పుల కొరకు ఆస్తులు అమ్మిన వాళ్ళు కూడా మనము చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు దండలు కట్టడానికి కూడా అమ్మిన సందర్భాలు ఉంటాయి కదా. వీడేదో తాగి ఎవరినో యాక్సిడెంట్ చంపినప్పుడు వాళ్ళు పంచాయతీ పెట్టి మొత్తం మీద 5-10 లక్షలు వాళ్ళు అడిగినప్పుడు కట్టే పరిస్థితిలో కూడా డబ్బు లేనప్పుడు ఇంత అమ్మైనా సరే మొత్తం మీద వాళ్ళు పెట్టే సందర్భాలు, అటువంటి సందర్భాల్లో కూడా అలాగే కొన్నిసార్లు వ్యాపారాలు ప్రారంభించడానికి, కొన్నిసార్లు ఇల్లు కట్టుకోవడానికి, మంచి ఇల్లు నిర్మించడానికి కూడా ఆస్తులు అమ్మినటువంటి సందర్భాలు మనం లోకంలో చూస్తూ ఉంటాం. కాబట్టి గ్రామంలో ఎవరైనా సరే పొలం ఎందుకు అమ్మినగా మంచి పొలం కదా అని చెప్పేసి ఏదో కారణం చెప్తారు. పిల్లల పెళ్లిల కోసము, లేకపోతే ఆరోగ్య పరిస్థితులు బాగాలేకో, లేకపోతే అప్పుల పాలైపోయో, లేకపోతే సిటీలో మంచి ఇల్లు కొనుక్కోవడానికో ఏదో రకంగా మొత్తం మీద కారణాలు వాళ్ళు చెబుతూ ఉంటారు. ఏ కారణం ఏదైనా ఉంటే నాకు ఎవరు కూడా
అని ఒకరు చెప్పినా చెప్పకపోయినా పలానా పొలం ఎందుకు అమ్ముకున్నారా అంటే వెనకాల 10 విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి కదా. అప్పుడు ఆరోగ్యం అమ్ముకున్నారు, పిల్లల పెద్దల కోసం అమ్ముకున్నారు, చదువుల కోసం అమ్ముకున్నారు, భార్య అనారోగ్యం పడే మంచాల పడితే ట్రీట్మెంట్ కోసం అమ్మిండు. ఈ విధంగా వాళ్ళు జవాబును ఇస్తూ ఉంటారు. సరే, ఇక్కడ ఈ అననీయ సప్పీరాలు కూడా వారు తన పొలాన్ని అమ్మేశారు. ఇద్దరు భార్యాభర్తలు కలిసి వారుకున్న పొలం ఎంతో మనకు చెప్పలేదు, మొత్తం మీద వారికి ఉన్నటువంటి పొలాన్ని వారు అమ్మినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఎందుకు వారు పొలాన్ని అమ్మాల్సి వచ్చింది అన్న ప్రశ్నకు మనకు జవాబు దొరకాలంటే ఆ ముందున్న వచనాలలో ఏం జరిగిందో మనం గ్రహించగలిగితే అసలు వీరెందుకు పొలాన్ని అమ్మిలో మనకు అక్కడ అర్థమైపోతాం. అది అననీయ సప్పీరాలు కదా, వారు పిల్లల కోసమో లేకపోతే శరీర కోసమో అప్పుల పాలైపోయో లేకుంటే వ్యాపారం కోసమో వాటి కోసమో పొలం అమ్మిరని చెప్పేసి అక్కడ లేదు. కానీ మొత్తం మీద పొలం అమ్మిరు అనేటువంటి విషయం మాత్రం అక్కడ రాసింది. కాబట్టి వీళ్ళు ఎందుకు పొలాన్ని అమ్మాల్సి వచ్చింది అన్న దానికి మనకు జవాబు దొరకాలంటే మనకు ముందున్నటువంటి జరిగినటువంటి ఆ పరిస్థితులను మనం చూసినప్పుడు వీరు ఎందుకు పొలాన్ని అమ్మాల్సి వచ్చిందో దానికి జవాబు అనేటువంటి మనకు దొరుకుతుంది. దానికి ముందుగా జరిగినటువంటి పరిస్థితులు ఏంటో మనం చూసినప్పుడు అపోస్తల కార్యము 4వ అధ్యాయంలో 33వ వచనం నుండి 37 వచనాల వరకు చదివినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో మనం బైబిల్ గ్రంథంలో ఒకసారి మనము పరిశీలన చేద్దాం. అపోస్తల కార్యము 4వ అధ్యాయము 33వ వచనం నుండి 32వ వచనం నుండి 37 వచనాల్లో ఏం జరిగిందో ఒకసారి మనం చూసినట్లయితే మనకు అక్కడ కొంత విషయము మనం అర్థమవుతూ ఉంటుంది. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. వారికి కలిగినదంతా వారికి సముష్టిగా ఉండేది. ఇది కాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గురించి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరి అంటూ అధికంగా ఉండేది. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటికి వేళ తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుతూ వచ్చింది. వారు ప్రతి వారికి వారి అక్కర కొలది కంటిపెట్టి కనుక వారిలో ఎవరికి కొలవలేకపోయాడు. కృపలో పుట్టిన లేవీయుడు యోసేపు అనే ఒకడుండెను. ఇతడికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు. ఇతడు భూమి గల వాడై ఉండి దానిని అమ్మి దాన్ని వేళ తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాడు. ఇక్కడ ఏం జరిగిందట, ఆదిమ సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ విశ్వాసులు ఏం చేస్తున్నారంటే తమకున్నటువంటి ఆస్తులను అమ్మి వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర వాళ్ళు పెడతా ఉన్నారు. తర్వాత ఈ బర్నబా అనేటువంటి వ్యక్తి కూడా ఆయన కూడా ఆస్తి గలవాడు గనక, భూమి గలవాడు గనక ఆయన కూడా తన భూమిని అమ్మి వచ్చినటువంటి వెలను తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర ఆయన కూడా పెట్టినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. కాబట్టి ఆదిమ సంఘంలో ఉన్న కుటుంబాలు ఏం చేస్తూ ఉన్నాయంటే వారికి ఉన్న ఆస్తుపాస్తులు అన్ని కూడా అమ్మేసి ఆ వచ్చిన డబ్బులు తీసుకొని వచ్చి పరిచర్య కొరకు దేవుడి సేవకుల పాదాల దగ్గర, అపోస్తలుల పాదాల దగ్గర వాటిని పెడతా ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఈ అననీయ సప్పీరాలు వారు కూడా ఆదిమ సంఘంలో ఉన్నటువంటి కుటుంబమే. ఆదిమ సంఘంలో వారు కూడా సభ్యులే కనుక మరి అందరూ అమ్మి డబ్బు తెచ్చి దేవుని సేవకు ఇస్తూ ఉంటారు. కాబట్టి అందరూ ఇస్తూ ఉన్నప్పుడు మనం ఇవ్వకపోతే ఎట్లా? కాబట్టి మనం కూడా మన భూమిని అమ్ముదాము, మనం కూడా తీసుకెళ్ళి వెళ్ళి దేవుని సేవకు ఇద్దాము అనే ఆలోచనతోనే వారు ఆ పొలాన్ని అమ్మినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. కాబట్టి ఎప్పుడైతే ఆ పొలం అమ్మిందో దాని తర్వాత జరిగిన విషయం ఏంటంటే 2వ వచనంలో భార్య ఎరుకనే వాడు దాని వెగలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను అనేటువంటి మాట. మొట్టమొదట వాళ్ళు ఏమంటున్నారు? ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా పొలాలు భూములు అమ్మి
వాటి వెల తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడతా ఉన్నారు. కాబట్టి మనం కూడా అలా చేద్దామని భార్యాభర్తలు మంచిగా తీర్మానం చేసుకున్నారు, అమ్మారు. దాని వేరొచ్చిన తర్వాత ఏం చేశారంటే భార్య ఎరుకనే అననీయ ఏం చేశారంటే దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేశారు. ఉదాహరణకు ఎకరం పొలం అమ్మితే 20 లక్షలు వస్తే 5 లక్షలు పక్క చేసుకుంటే మిగతా 15 లక్షలు తెచ్చిపోతుంది అపోస్తుల పాదాల దగ్గర పెట్టేశారు. కొంత దాచుకొని కొంత తెచ్చి ఇచ్చి అంతా ఇచ్చినట్లుగా ఆ అపోస్తులు అయిన పేతురు ఎదుట ఆయన నటించేవాడిగా ప్రవర్తించినట్లుగా మరి అక్కడ కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి వారు ఒకవేళ వారి పొలంను అమ్మకపోయినా పెద్ద సమస్య వచ్చేది కాదు. ఎందుకంటే ఖచ్చితమైన ఆజ్ఞని కూడా పేతురు సంఘంలో ఆర్డర్ జారీ చేయలేదు. సంఘంలో ఉన్న వాళ్ళంతా మీ పొలాలు ఈ వాకిని నమ్మేసి దాని వెలంతా తెచ్చి దేవుని పరిచయం ఇయ్యాలి గలపెట్టలు వేయాలని పేతురు సంఘంలో పట్టణ ఆజ్ఞని జారీ చేయలేదు. వాళ్ళు పొలంలో అమ్మకపోయినా పర్వాలేదు. ఒకవేళ అమ్మినటువంటి డబ్బును ఒకవేళ వాళ్ళు పూర్తిగా దాచుకున్న పెద్ద సమస్య ఏమి ఎందుకంటే పొలం వాళ్ళే వచ్చిన డబ్బు కూడా వాళ్ళే. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే కొంత దాచుకొని కొంత మందిరంలోనికి తీసుకొని వచ్చి ఇక అంతా తెచ్చి ఇచ్చినట్టుగా నటించడమే వారు చేసినటువంటి పెద్ద మోసము. అది దేవుని దృష్టిలో పాపంగా ఎంచబడింది. ఒకవేళ వచ్చి యథార్థంగా అయ్యా 20 లక్షలు వచ్చినాయి పొలం అమ్మితే 10 లక్షలు దాచుకున్నాం, 10 లక్షలు అయితే తెచ్చి దేవుని సేవకి ఇచ్చిన యథార్థం ఒప్పుకుంటే వాళ్ళు పంపించబడేవారు. కానీ వాళ్ళు ఏంటంటే పొలం అమ్మితే 10 లక్షలు వచ్చినట్లుగా ఆ అమ్మే మొత్తం కూడా దేవుని పరిచర్యగా నేను ఇచ్చినట్లుగా సమర్పించినట్లుగా ఎప్పుడైతే ఆ మోసపూరితమైన ప్రవర్తనతో వాళ్ళు ఎప్పుడైతే నటించారో అది పాపముగా దేవుని దృష్టిలో తెచ్చబడింది. కాబట్టి వెంటనే 3వ వచనంలో పేతురు ఏమంటారంటే అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను అనేటువంటి మాట. ఇక్కడ సాతాను యొక్క ప్రేరేపణ ఏంటి అంటే కొంత దాచుకొని కొంత దేవుని సన్నిధిలోకి తెచ్చిచ్చి అంతా తెచ్చిచ్చినప్పుడు నటించు. పేతురు కూడా ఒక 2 నిమిషాలు నటిస్తే అయిపోయాడు కదా, సంఘం ముందు నటించు కదా, అంతా తెచ్చి ఇక మొత్తం ఏం దాచుకోకుండా ఉన్న సొమ్మంతా తీసుకొని వచ్చి ఇక దేవుడికి ఇచ్చేసినప్పుడు ఒక 2 నిమిషాలు నటించి అయిపోయాడు. ఇక నేను ఎవరు గుర్తుపడతారు అన్నట్లుగా మొత్తం సాతాను యొక్క ప్రేరేపణ ఏంటి అక్కడ అంటే అది కొంత దాచుకొని కొంత తెచ్చిచ్చి అంతా తెచ్చిచ్చినట్లుగా కొద్దిసేపు హ్యాపీ అయిపోద్ది. అందరిలాగా నువ్వు కూడా అంత ఇచ్చడం అనుకుంటున్నావు కానీ నువ్వు దాచుకున్న సంగతి నాకు నీకే తెలుసు అన్నట్లుగా అపవాది అననీయను ప్రేరేపించినప్పుడు ఆ సాతాను యొక్క ప్రేరేపణకు అననీయ సప్పీరాలలోకి పోయి వారు పేతురు దగ్గర వారు నటనతో కూడినటువంటి జీవితాన్ని వారు జీవించారు. కాబట్టి ఎప్పుడైతే ఆ సాతాను యొక్క ప్రేరేపణకు వారు లొంగిపోయారు అప్పుడు 4వ వచనం ఏం జరిగిందట అంటే అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధపాడించగలే వాడితో చెప్పాను. మనుష్యులను కాదు మోసం చేసింది, నీవు మనుష్యులను కాదు మోసం చేసింది, దేవుణ్ణే మోసం చేశాను. మనుషులను కాదు అబద్ధమాడింది, దేవునితోనే అబద్ధమాడాలని చెప్పేసి పేతురు అననీయతో అంటారు. కాబట్టి అబద్ధం ఆడింది ఎవరు ఇక్కడ అంటే అననీయాలే. అబద్ధం చెప్పింది ఎవరికంటే పేతురుకి. అలాగే అబద్ధం ఆడిపించింది లేదా అబద్ధానికి ప్రేరేపించింది అపవాదం విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేసుకోండి. అందుకే అపవాదం గురించి యోహాను సువార్త ఏమని రాస్తుందంటే వాడు అబద్ధమునకు జనకుడు అన్న విషయం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో అపవాది అబద్ధములకు జరుపును అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తాం. అలాగే 2వ కొరింథీ 11వ అధ్యాయం 2-3 వచనాల్లో అపవాది మోసం చేస్తాడు అన్న విషయం మనం అక్కడ చూస్తాం. తర్వాత యోహాను సువార్త 11వ అధ్యాయం 2వ వచనంలో అపవాది హృదయంలో దేవునికి విరోధమైన ఆలోచనలు పుట్టిస్తాడు అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటాం. కాబట్టి పేతురు అననీయకు చెబుతున్న మాట ఏంటంటే నువ్వు మనుషులతో కాదు
దేవుడితో నేను అబద్ధము ఆడావు అని చెప్పేసి అననీయాతో అక్కడ అంటూ ఉంటున్నాడు. అలాగే కీర్తనల గ్రంథం 51వ కీర్తనలో 4వ వచనంలో దావీదు ఒక మాట అంటాడు. కీర్తన 51:4లో దావీదు దేవుడితో ఒక మాట అంటాడు. ఆ మాట ఒకసారి మనము చూద్దాం. కీర్తన 51:4వ వచనం. నా ప్రజలారా నా మాట 51 కీర్తన 51:4వ వచనం. నా ప్రజ నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. చెడుతనము చేసి కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అవ్వకూడదు, తీర్పు తెచ్చినప్పుడు నిర్మలుడుగా అవ్వకూడదు. సరిపోతుంది. ఇక్కడ దావీదు దేవుడితో చెబుతున్న మాట ఏంటట, నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. ఇక్కడ దావీదు చేసిన పాపం ఏంటి అని మనం చూసినప్పుడు 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో దావీదు చేసిన పాపం ఏంటి మనం అక్కడ చూస్తాం. హిత్తీయులను ఊరియా భార్యతో దావీదు వ్యభిచారం అనే పాపం చేసినట్లుగా, తర్వాత ఆ పాపాన్ని కప్పిపెట్టడానికి ఈ యూరియాను మరి ఒక పన్నాగం పన్ని యుద్ధంలో అతన్ని చంపించినట్లుగా, అంటే నరహత్య అనేటువంటి పాపాన్ని దావీదు అక్కడ చేసినట్లుగా మనం అక్కడ చూస్తాం. కానీ తర్వాత నాతాను ప్రవక్త వచ్చి తన పాపాల గురించి తనకు బయలుపరిచినట్లుగా, ఆ తర్వాత దావీదు పశ్చాత్తాపంతో ఈ కీర్తన రాసినట్లుగా మనం అక్కడ చూస్తాం. ప్రభా, నేను నీకే విరోధంగా నేను పాపం చేసిన, నీ దృష్టి ఎదుట నేను పాపాన్ని చేసిన అని చెప్పేసి దావీదు అక్కడ ఒప్పుకున్నట్లుగా మనము చూస్తాం. అంటే మనుషులకు విరోధంగా చేసిన పాపం అంతా కూడా అది దేవునికి విరోధంగా చేసిన పాపంతోనే సమానం అన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకము చేస్తాం. నిజానికి దావీదు యూరియాకు వ్యతిరేకంగా ఆయన పాపాన్ని జరిగించాడు. కానీ నేను యూరియాకు వ్యతిరేకంగా వ్యభిచారం చేశాను, ఆయన చంపించాలని చెప్పేసి ఆయన అనలేదు. కానీ ప్రభు నీకే వ్యతిరేకంగా, నీ ఆత్మకు వ్యతిరేకంగా నేను పాపం చేశానని చెప్పేసి అక్కడ దావీదు ఒప్పుకున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ పేతురు అననీయకు అదే మాట అంటూ ఉన్నారు, నువ్వు మనుషులతో కాదు అబద్ధమాడింది, నువ్వు మనుషులను కాదు మోసం చేసింది, నువ్వు నీ దేవుడినే మోసం చేశావు, నువ్వు దేవుడితో నేను అబద్ధాలు ఆడుతా ఉన్నావు అని చెప్పేసి అననీయకు పేతురు చెబుతా ఉంటున్నాడు. అప్పుడు ఏం జరిగిందట అంటే 5వ వచనంలో మనం చదువుకున్నప్పుడు, అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విలువగా వినిన వారి అందరికీ మిగుల భయము కలిగేను అనేటువంటి మాట. ఎప్పుడైతే మాటలు వింటుండగానే, పేతురు తనతో మాట్లాడుతుండగానే మాటలు వింటూనే అననీయ కుప్పకూలి శవముగా మారిపోయాడు. సేమ్ ఇదే సందర్భాన్ని ఇదే విషయాన్ని మరొక సందర్భంలో కూడా మరొక వ్యక్తి కూడా యెహెజ్కేలు ప్రవక్త ప్రవచించుచుండగా, దేవుని మాటలు చెబుతూ ఉండగా బెనయా కుమారుడైన పెలెట్యా అనేటువంటి ఒక వ్యక్తి కూడా మరణించినట్లుగా యెహెజ్కేలు గ్రంథంలో మనము చూస్తాం. యెహెజ్కేలు గ్రంథంలో ఏ విధంగా పేతురు మాట్లాడుతుండగా అననీయ కుప్పకూలి చనిపోయినట్లుగా యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఒక వ్యక్తి యెహెజ్కేలు ప్రవక్త ప్రవచించుచుండగా ఆ వ్యక్తి కింద పడి చనిపోయినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తాం. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయము 12-13 వచనాలు. 13వ వచనం చదువుతాం. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయము 13వ వచనం. నేను ఆ ప్రకారం ప్రవచించుచుండగా బెనయా కుమారుడైన పెలెట్యా చచ్చెను కనుక నేను సాష్టాంగపడి ఎలుగెత్తి, అయ్యో ప్రభువా యెహోవా, ఇశ్రాయేలు శేషులను నిర్మూలన చేయుదువా అని మొరపెట్టింది. కాబట్టి యెహెజ్కేలు ప్రవక్త ప్రవచించుచుండగా ఈ పెలెట్యా అనేటువంటి వ్యక్తి ఆయన వినుచు కింద పడి ప్రాణాలు పోయినట్లుగా, అలాగే ఇక్కడ పేతురు మాట్లాడుతుండగానే అననీయ ఆయన కింద పడి చనిపోయినట్లుగా చూస్తూ ఉంటాం. ఆ తర్వాత కొంతమంది యవనస్తులు వచ్చేసి అతన్ని తీసుకొని వెళ్ళి సమాధి చేసినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఆ తర్వాత ఇంచుమించు 3 గంటల తర్వాత ఈ అననీయ భార్య
పేతురు దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు పేతురు మరలా ఆమెను అడుగుతాడు, ఏమని? అమ్మా, మీరు భూమిని ఇంతకే అమ్మితీరా? నాతో చెప్పుమని ఆమెను అడిగాను. అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాను. ఆమె కూడా అక్కడ అబద్ధమాడినట్టుగా మోసం చేసినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. కాబట్టి ఎప్పుడైతే సప్పీరా కూడా అలాగే అబద్ధమాడిందో, ఇప్పుడు పేతురు ఏమంటాడంటే, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించారు? ఇదిగో ఈ పెరిమిటిని పాతి పెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసకొని పోదురని ఆమెతో చెప్పి వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతి పెట్టిరి. సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారి అందరికీ మిగుల భయము కలిగేను అనేటువంటి మాట. కాబట్టి ఎప్పుడైతే ఆ ఇద్దరు భార్యాభర్తలు సాతాను ప్రేరేపణకు గురి అయిపోయి దేవునికి కాకుండా అపవాదికి లోబడి ఎప్పుడైతే వారు ప్రవర్తించారో, వారు ఇరువురు కూడా దేవుని ఉగ్రతకు గురి అయి చనిపోయినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఈ విషయం సంఘానికి తెలిసిందో, ఎప్పుడైతే ఈ విషయం సంఘంలో వెలుపటి వారికి తెలిసిందో, అప్పుడు మిగుల భయం అనేటువంటిది వారిలో కలిగినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయము 42వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు, ఆ అపోస్తల కార్యము 42వ వచనంలో వీరు అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతివాడికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములు సూచక క్రియలు అపోస్తలుల ద్వారా జరిగేను అనేటువంటి మాట. కాబట్టి ఎప్పుడైతే దేవుని పిల్లల యొక్క ప్రవర్తన చక్కగా ఉన్నదో, అప్పుడు ప్రతి వారికి కూడా భయము కలిగినట్లుగా, ప్రతిదినము రక్షింపబడ్డట్లుగా, దేవుని యొక్క సంఘం యొక్క అభివృద్ధి జరిగినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. అలాగే దేవుడు ఈ విషయాన్ని ఎందుకు ఆయన రాసి పెట్టాడు పరిశుద్ధ గ్రంథంలో అంటే, ఆయన పిల్లలు ఈ విషయాన్ని ఒక హెచ్చరికగా తీసుకొని ఆయన భయభక్తులు కలిగి మనం బ్రతకాలన్న ఉద్దేశంతో ఈ యొక్క విషయాన్ని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఆయన రాసి పెట్టాడు. అలాగే ఈ యొక్క వాక్య భాగం ద్వారా దేవుడు మనతోటి మాట్లాడాడు. సంఖ్యాకాండంలో 15వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, సంఖ్యాకాండము 15వ అధ్యాయము 32 నుంచి 36 వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు, అక్కడ మరొక విషయాన్ని దేవుడు రాయించి పెట్టినట్లుగా మనము చూస్తూ ఉంటాం. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 32 నుంచి 36 వచనాల వరకు. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి తీసుకున్న కట్టెలు లేక చూచింది. వాడు కట్టెలు లేక చూచిన వారు మోసే యొద్దకును అమరోను వద్దకును సర్వ సమాజం వద్దకును వారిని తీసుకొని వచ్చు. వారికి ఏం చేయవలనో అది విషాదపరచబడలేదు కనుక వారు కావలిలో ఉంచిరి. తర్వాత యెహోవా ఆ మనుషులు మరణశిక్ష నొందవలెను, సర్వ సమాజం పాలెం వెలుపల రాళ్లతో వారిని కొట్టి చంపవలెనని మోషేతో చెప్పాను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజం పాలెం వెలుపలికి వారిని తీసుకొని పోయి రాళ్లతో వారిని చావగొట్టాను. ఇక్కడ ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడట ఒకడు విశ్రాంతి దినం ఏం చేసిండు? కట్టెలు ఏరుకోవడానికి పోయాడు. కాబట్టి ఎప్పుడైతే దేవునికి విరోధమైన కార్యాన్ని జరిగించాడో, ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాడో, అక్కడ అప్పుడు చంపబడ్డట్టు మనము చూస్తాము. అలాగే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో కూడా మనం చదువుకుంటున్నప్పుడు, యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నప్పుడు, ఆకాను అనేటువంటి వ్యక్తి ఎప్పుడైతే దేవుడు శాపగ్రస్తమైనది దానికి ముట్టకూడదు అని చెప్పినా కూడా, ఆ యెరికోలో నుండి కొన్ని వస్తువులను ఆయన తీసుకొని వచ్చి ఆయన తన డేరాలో దాచుకున్నప్పుడు,
ఆ తర్వాత ఆకాను పట్టబడ్డట్టుగా ఆకాను తన కుటుంబం అంతా కూడా మరి చంపబడ్డట్టుగా రాళ్లతో కొట్టి చంపబడ్డట్టుగా మనం యోషువ గ్రంథం 7వ అధ్యాయంలో మనం అక్కడ చూస్తాము. కాబట్టి అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలో అననీయ సప్పీరాల జీవితాన్ని మనం చదువుకుంటున్నప్పుడు, అలాగే సంఖ్యాకాండంలో మరి ఇశ్రాయేలు తెగులు కట్టలేకపోవడానికి పోయి దేవుని యొక్క శిక్షకు గురి అయినటువంటి వ్యక్తి జీవితాన్ని మనం చదువుతూ ఉంటున్నప్పుడు, అలాగే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో ఆకాను జీవితంలో నుంచి మనం ఆ జీవితాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు పాపాన్ని సహించడు. ఆయన చూసి చూడనట్లుగా ఉండడు. ఆయన పాపానికి ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. పాపానికి ఖచ్చితంగా దేవుడు శిక్షలు విధిస్తాడు అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. అలాగే దేవుని యొక్క భయభక్తులు కలిగి పరిశుద్ధులుగా ఆయనకు విధేయులుగా యథార్థవంతులుగా ఆయన యొక్క జీవించాలి అనేటువంటి సత్యాన్ని మనము ఆ స్టోరీల ద్వారా మనం అక్కడ నేర్చుకోవాలి. ప్రసంగి గ్రంథంలో మనం చూసినప్పుడు ఆ ప్రసంగి సొలొమోను ఒక మాట చెప్తాడు కదా, 12వ అధ్యాయం 13వ వచనంలో సొలొమోను చెబుతున్నటువంటి ఒక మాట ఒకసారి మనము చూద్దాం. ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయము 13వ వచనంలో ప్రసంగి చివరి ఒక మాట చెప్తాడు. ఏమంటాడు? ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితాలు ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి మానవ కోటికి ఇదియే ఇది ఏంటట? దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవడమే మానవుల యొక్క ప్రాముఖ్యమైన విధి అనే విషయం అక్కడ సొలొమోను చెప్తూ ఉంటారు. అలాగే సామెతల గ్రంథంలో 28వ అధ్యాయము 14వ వచనాన్ని కూడా ఒకసారి మనము చదువుకుందాం. సామెతలు 28:14. నిత్యము భయం కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడిలో పడును అనేటువంటి మాట. సరిపోతుంది. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు కదా. లోకంలో ఉన్న మనుషులు వారు దేవుని మందిరంలో ఉన్నప్పుడు మాత్రమే వారు భయపడేటువంటిది అనిపిస్తారు. ఒకవేళ మందిరం నుంచి బయటకు రాగానే దేవుడు ఉన్నాడు, దేవుడు భయం కూడా వాళ్ళు ఉండదు. వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. మరి దేవుని పిల్లలుగా మరి మనం నిత్యము భయము కలిగి ప్రవర్తించే వారిగా ఉంటే మనము ధన్యులమని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తాము. లోకంలో మనుషులు అనుకుంటారు కదా దేవుడు అక్కడికే పరిమితం కదా. దేవుడు ఎక్కడ అంటే ఆ మందిరంలోనే ఉన్నాడు. కాబట్టి ఆయన ఎదుట ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, ఆయన దగ్గరగా ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త ఉండాలి. అక్కడ నుంచి మనం పక్కకు వచ్చి తినొచ్చు, తాగొచ్చు, వ్యభిచారం చేయొచ్చు, నరహత్య చేయొచ్చు, దొంగతనం చేయొచ్చు, మోసాలు చేయొచ్చు, అన్యాయం చేయొచ్చు. ఏం చేసినా గడిపేది ఆయన ఉండటం మాత్రం మనం బాగుంటే చాలు అనేటువంటిది వారి యొక్క విశ్వాసం, నమ్మకం. కాబట్టి ఆయన ఎదుట ఆయన సన్నిధిలో చేస్తేనే ఆయన చూస్తాడు. అది మాత్రమే పాపం. ఆయన పక్కకు వచ్చేసి ఆ గుడి వెనకాలకు వచ్చేసి గుడి పక్కకు వచ్చేసి ఏమైనా చేయొచ్చు, దానికి సంబంధం లేదు, దేవుడు చూడలేదు అనేటువంటిది నమ్మకము వాడు. కానీ దేవుని పిల్లలుగా మనం విశ్వసిస్తున్నటువంటి దేవుడు ఆయన సర్వవ్యాప్తి అయి ఉన్నటువంటి దేవుడు. దావీదు భక్తుడు అంటాడు కదా, ప్రభు నేను ఆకాశం పోయినా నువ్వు అక్కడ ఉన్నావు, సముద్ర అగాధం వరకు నువ్వు అక్కడ ఉన్నావు, నేను నీ నుంచి ఎక్కడికి నేను తప్పించుకొని పోలేదు. యెహోవా కన్ను దృష్టి లోకముందంతటా సంచారము చేయించుకున్నది అనేటువంటి మాట. కాబట్టి దేవునికి కనబడినటువంటి ఈ సృష్టం ఈ లోకంలో ఏది కూడా లేదు. ఆ సర్వవ్యాప్తి ఆయన అంతటా ఉన్నవాడు అనేటువంటి భయం మనలో ఉన్నప్పుడు మనము పాపము చేయకుండా మనం ఈ లోకంలో జీవించగలుగుతాం. కాబట్టి నిత్యము భయం కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి అననీయ సప్పీరాలు అనుకున్నారు కదా, పేతురు ముందు పోయి ఒక 2 నిమిషాలు యాక్ట్ చేస్తే సరిపోతుంది, పేతురే గుర్తుపడతారు రాయడికి అని చెప్పేసి అనుకున్నారు. కానీ అది పేతురులో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు వారి యొక్క అవిధేయతల గురించి, వారి యొక్క మోసాల గురించి బయలుపరిచినప్పుడు
పేతురు నన్ను కాదు మోసం చేసింది దేవుడినే మీరు మోసం చేశారని చెప్పేసి ఆ తర్వాత వారిరువురు కూడా దేవుడి గురే నశించిపోయినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుడి భయం అనేటువంటిది మనలో ఉండాలని, అలాగే దేవుడి యొక్క వాక్య భయం అనేటువంటిది కూడా మనలో ఉంటారు. కీర్తన 119లో 161వ వచనంలో ఒక మాట మనం ఒకసారి చూద్దాం. 119, 161. కీర్తన 119, 161. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తప్పుదురు, అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలిచిచున్నది అనేటువంటి మాట. కాబట్టి దేవుని భయం మనలో ఉండాలట. దేవుని వాక్య భయం కూడా మన హృదయంలో ఉన్నప్పుడు మనం ఎక్కడ ఉన్నా, ఎవరి ఎదుట ఉన్నా, మనము దేవుని భయం మనలో ఉంటే మనం యథార్థంగా మనము జీవించగలుగుతాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 27వ వచనంలో పౌలు అంటారు కదా, అపవాదికి చోటు ఇయ్యకుడి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో యాకోబు అంటాడు కదా, దేవునికి లోబడి ఉండి అపవాదిని మీరు ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు అని చెప్పేసి యాకోబు భక్తుడు చెబుతా ఉంటాడు. కాబట్టి అననీయ సప్పీరాలు దేవునికి లోబడక వారు అపవాదికి లోబడి పాపమును జరిగించారు. కాబట్టి వారు అకాలముగా మరణానికి గురి అయిపోయారు. భార్యాభర్తలు ఇరువురు కూడా దేవునికి లోబడక వారు అపవాదికి లోబడి అకాలముగా వారు మరణించినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ఈ అననీయ సప్పీరాల జీవితాన్ని మనం చూసినప్పుడు విశ్రాంతి దినమున కట్టలు ఏరుకోవడానికి వెళ్ళిపోయి దేవుని ఉగ్రతకు లేనటువంటి ఆ వ్యక్తి జీవితాన్ని మనం చూసి, అలాగే ఆకాను జీవితాన్ని మనం చూసి, అలాగే దావీదు జీవితాన్ని మనము చదువుతూ ఉంటున్నప్పుడు మనకు ఒక విషయం అర్థం కావాలి. దేవుడు పాపాన్ని సహించేవాడు కాదు. మనం పాపం చేస్తే ఆయన చూసి చూడనట్టు విడిచిపెట్టే దేవుడు కాదు. పాపానికి ఖచ్చితంగా ఆయన తీర్పు తీరుస్తాడు. ఖచ్చితంగా ఆయన మన పాపానికి శిక్షను విధిస్తాడు అనేటువంటి ఆ భయము, ఆ భక్తిని కలిగి ఈ లోకంలో మన భక్తి జీవితాన్ని కొనసాగించే వారిని మనము ఉండాలి. అలాగే మనం మనుషులను మోసం చేయొచ్చేమో అని దేవుని మనం మోసము చేయలేము. ఆయన అంతటా ఉన్నవాడు. ఆయనకు మరుగుగా మనకి ఏది కూడా చేయలేదు. ఆయనకు మరుగుగా మనం ఏది కూడా చేయలేదు. కదా నెబుకద్నెజరు ఏమనుకుంటాడు? ఆయన ఉదయంలోనే అనుకుంటాడు, ఈ మహా విశాలమైన పట్టణాన్ని, ఇంత గొప్ప పట్టణాన్ని నేను నిర్మించాను అని తన మనసులో ఆయన బయట కూడా అన్నాడు. తన హృదయంలో ఆ ఆలోచనలో రాగానే దేవుడు పెట్టిన ఒక పాపం, నీకు బుద్ధి రావాలంటే నీకు గడ్డి తినిపించాలి, అప్పుడు నీకు బుద్ధి వస్తుంది. అప్పుడు ఎవరు కట్టించాలో, ఎవరి అధికారం ఇచ్చారో నీకు అపరాధం ఏంటని చెప్పి దేవుడు అనుకుని వెంటనే ఆయన శిక్షించినట్టుగా ఆ తర్వాత నెబుకద్నెజరు బుద్ధి వచ్చిన తర్వాత ఆయన గడ్డి తింటే తప్ప బుద్ధి రాలేదు. అప్పుడు తర్వాత దేవుడిని మహిమపరిచినట్టు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు మన హృదయాంతరంగాన్ని, మన సమస్త జీవితాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు అనేటువంటి భయాన్ని మనం కలిగి నిత్యము భయభక్తులు కలిగి మనం జీవిస్తే ధన్యులం అవుతాం. అలా దేవుని యొక్క భయభక్తులు లేకుండా మనిష్టానుసారంగా దేవుని అవిధేయత ఒకవేళ మనం జీవించినట్లయితే దేవుని కూడా గురియాడుతాం అన్న విషయాన్ని మనము గమనించున్నాం. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయడం, ప్రభు నీ యొక్క భయభక్తులు కలిగి జీవించే కృపను నాకు దయచే. నాలో నీ భయము తగ్గిపోతావు, నాలో నీ భయము లోపిస్తావు. కాబట్టి నిత్యము భయభక్తులు కలిగి జీవించేవాడు ధన్యులను సెలవించావు ప్రభు. అలాగే నీ వాక్యం నాలో దేవుని భయాన్ని కలిగిస్తుందని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ నీ వాక్యం ఎంత చదివినా, ఎంత విన్నా ఆ భయం నాలో పుట్టడం లేదు ప్రభు. కాబట్టి నీ వాక్య భయాన్ని నాలో కలగచేయలేవు అని చెప్పేసి ఒక మధ్యాహ్న కాల సమయంలో ప్రభు సన్నిధిలో అందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుని మాటలు దీవించిన తర్వాత అందరం లేచి నిలబడదాం. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం.